ఓ ప్రాణం పోయింది, మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అసలు సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణం ఎవరు? థియేటర్ యాజమాన్యమా లేక పోలీసుల నిర్లక్ష్యమా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ డిబేట్స్ నడుస్తుండగా ఈ ఇష్యూకి సంబంధించి ఇవాళ పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు తెలంగాణ పోలీసులు. తొక్కిసలాటకు కారణాలేంటి, అప్పుడు థియేటర్ దగ్గరున్న పరిస్థితులేంటి, నటీనటులొస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుందని ముందే తెలీదా? అసలు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులిచ్చారు పోలీసులు. తొక్కిసలాట ఘటనలో 12 లోపాలు గుర్తించి నోటీసులు పంపారు. నటీనటులొస్తున్నట్లు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? థియేటర్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ బోర్డ్స్ ఎందుకు లేవు? క్రౌడ్ వస్తారని తెలిసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థియేటర్ చుట్టూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ నోటీసులిచ్చారు పోలీసులు. ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాల్సిందే అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనలో 13 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ను సిపి ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందన్నారాయన. శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుందని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇటు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కూడా శ్రీతేజ్ను పరామర్శించారు. శ్రీతేజ్ హెల్త్ కండిషన్పై వైద్యులతో చర్చించారు. శ్రీతేజ్ స్పృహలో లేడని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు అంటున్నారని తెలిపారు నవీన్. తొక్కిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది. మళ్ళీ రికవరీ కావడానికి అంత ఈజీగా కావడం లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది. మొత్తంగా తొక్కిసలాట ఘటనలో త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా ఎంక్వైరీ పూర్తి చేస్తామని చెప్తున్నారు.